భద్రాద్రిలో శ్రీ రామనవమి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మిథిలా ప్రాంగణం ముస్తాబైంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, గవర్నర్ తమిళిసై రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ తో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. మనతో పాటు కలెక్టర్ అనుదీప్ గారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో 1,00,000 మంది వచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనము కోవిడ్ తర్వాత పోయిన సంవత్సరం పెద్దగా రామనవమి ఉత్సవాలు జరుపుకున్నాము. ఈసారి అంతకంటే ఎక్కువగా కూడా క్రౌడ్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే పోయినసారి కంటే కూడా 30% అదనంగా రిసోర్సెస్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. దానికి తగినట్టుగానే భక్తులందరికీ కూడా సెక్టార్లుగా విభజించి మనము టికెట్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. తద్వారా మనకి మంచి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి కూడా వచ్చింది. సో మనము 1,00,000 పైబడి ఈసారి పబ్లిక్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అన్ని విధాలుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, తర్వాత చలువ పందిళ్ళు కానివ్వండి, ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తవచ్చినాయి. దాంతోపాటు సీఎం కేసీఆర్ కావచ్చు, గవర్నర్ తమిళిసై కావచ్చు, ఇతర మంత్రులు కూడా వస్తున్నారు. ఆ పోలీస్ బందోబస్తు ఎలా ఉండబోతుంది? మనం 2,000 పైచిలుకు మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ సెక్టార్లో వాళ్ళని కూడా పెట్టి సెక్యూరిటీ బలగాలు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ కాకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎస్పీ గారి కోఆర్డినేషన్తో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా ఈసారి కండక్ట్ చేస్తాం. వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ లడ్లు కావచ్చు, తలంబ్రాలు కావచ్చు, వాళ్ళ కౌంటర్లు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు మనం ఈసారి 70 తలంబ్రాల కౌంటర్లు 70 వరకు ఏర్పాటు చేసినాము. అదేవిధంగా లడ్డు కౌంటర్లు కూడా 20 పైచలకు పెట్టాము. భక్తులకి ఎక్కడ కౌంటర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసినాము. సో ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా భక్తులకి కళ్యాణం తర్వాత తలంబ్రాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా కరపత్రాలు కూడా అందిస్తూ ఉంటాం. పూర్తిగా ఏర్పాట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ జనాభా వచ్చే నేపథ్యంలో కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వయంగా కలెక్టర్ దానికి అనుదీప్ పర్యవేక్షిస్తున్నారు. రేపు ఎదుర్కోలతో పాటు ఎల్లుండి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లు భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ రాజుతోటి అయ్యప్ప, భద్రాచలం.